తెలుగులో స్టార్ డైరెక్టర్ టాప్ 5 లిస్ట్లో అతని పేరుంటుంది. కానీ ఒక యావరేజ్ మూవీతో అతను రేస్లో వెనకపడ్డాడు. దాంతో కొత్త సినిమా కమిట్ కావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటు స్టార్ డైరెక్టర్స్ డేట్స్ ఇవ్వడం లేదు, అటు యంగ్ హీరోస్ నమ్మడం లేదని సమాచారం. స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ క్రేజ్ వేరు. అతని మాటలకు ప్రేక్షకులు పడిపోతారు. అతని మేకింగ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఆడియన్స్ ను నిరాశపరుస్తున్నాడు. అందుకు సింపుల్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం. ఈ సాంగ్ రేంజ్ లో సినిమా మొత్తం కూడా హై ఇచ్చి ఉంటే గుంటూరు కారం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిన సినిమా. త్రివిక్రమ్ ఈ పాటికి కొత్త మూవీతో బిజీగా ఉండేవాడు. గుంటూరు కారం ఎఫెక్ట్ ఏమో స్టార్ డైరెక్టర్ ఇంతవరకు న్యూ మూవీ కమిట్ కాలేదు. కనీసం ఏ హీరోతో మూవీ చేస్తున్నది హింట్ కూడా ఇవ్వలేకపోతున్నాడు. అల్లు అర్జున్ తోనే త్రివిక్రమ్ కొత్త సినిమా ఉంటుందని ప్రచారం సాగిన ఇప్పుడు బన్నీ ఫోకస్ అంతా పుష్ప 2 పైనే ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాతే కొత్త సినిమా అంటున్నాడట. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్ సినిమా ఇస్తాడా అనేది డౌట్. ఎందుకంటే తమిళ దర్శకుడు అట్లి మంచి కథతో రెడీగా ఉన్నాడు. పైగా జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసి జోష్ మీదున్నాడు. ఇక రామ్ తో త్రివిక్రమ్ అనుకున్న సినిమా కూడా ఇప్పుడు కుదరటం లేదట. త్రివిక్రమ్ తో సినిమాకు ఇప్పుడు ఎనర్జెటిక్ స్టార్ ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇది నిజంగా మాటల మాంత్రికుడికి బిగ్ షాక్ అన్నట్లే. రామ్ ప్లాపుల్లో ఉండడం, త్రివిక్రమ్ కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో ఇప్పుడు మూవీ వద్దులే గురూజీ అంటున్నాడట రామ్. ఇది సీక్వెల్స్ కాలం, అందులో ఎలాంటి డౌట్ లేదు. పాన్ ఇండియా సినిమా అనే అనౌన్స్మెంట్ రాగానే మీరు ఫిక్స్ అయిపోవచ్చు, సీక్వెల్స్ కూడా ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ సీక్వెల్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో కల్కి కూడా ఉంది. ప్రభాస్ సీక్వెల్స్ కు విడదీరాని సంబంధం ఉంది. బాహుబలి 2తో రెబల్ సృష్టించిన సంచలనం అలాంటిది. మరి ఈ సినిమాతో టాలీవుడ్ కు సీక్వెల్ సెంటిమెంట్ బద్దలైంది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం సీక్వెల్స్ మీదే ఆధారపడి ఉంది అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. టిల్లు 2, డబుల్ స్మార్ట్, మ్యాడ్ 2 ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్ట్ అవుతుంది. చిన్న చిత్రం పెద్ద చిత్రం అనే మాటే లేదు. సినిమా హిట్ అయిందా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ అయితే ఏకంగా 2 సీక్వెల్స్ ఒకేసారి తెరకెక్కించేస్తున్నాడు. భారతీయుడు 2తో పాటే సీక్రెట్ గా భారతీయుడు 3 తెరకెక్కించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న మరో సినిమాకు సీక్వెల్స్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఆ చిత్రం మరేదో కాదు, కల్కి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో కథ రాసుకుంటున్నప్పుడే కల్కికి సీక్వెల్స్ ప్లాన్ చేశాడట దర్శకుడు నాగ్ అశ్విన్. రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం సినిమా కూడా ఇప్పుడు సీక్వెల్స్ రూపంలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. నిజానికి ప్రభాస్ నటించిన ఆదిపురుషుకు కూడా సీక్వెల్ ప్లాన్ చేశాడు దర్శకుడు. కానీ మొదటి భాగం నిరుత్సాహపరచుతూ విమర్శలు రావడంతో రెండవ భాగంపై వెనక్కు తగ్గాడు. ఇప్పుడు ఆ లోటును రణబీర్ రామాయణం తీర్చనుంది. కింగ్ నాగార్జున స్పీడ్ పెంచాడు. నా సామిరంగా విజయంతో మన్మధుడు మంచి జోర్ మీదున్నాడు. ఇప్పుడు ఇదే స్పీడ్లో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాకు సీక్వెల్ తీసుకురావాలి అనుకుంటున్నాడు. అదే జరిగితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కు పండగే. సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం శేఖర్ కమ్ముల మేకింగ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కుబేరలో కింగ్ నటిస్తున్నాడు. ధనుష్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా కనిపించబోతోంది. కుబేరా తర్వాత నాగార్జున చాలా చిత్రాల్లో నటించేందుకు డేట్స్ అందించినట్లు సమాచారం. ఇందులో రాజమౌళి, మహేష్ బాబు మూవీ కూడా ఉందని టాక్ ఉంది. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలోనూ నాగార్జున కీ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా మల్టీ స్టారర్ మూవీస్. నాగ్ హీరోగా తమిళ దర్శకుడు నవీన్ తో మూవీ చేయబోతున్నాడు నాగార్జున. జూన్ నుంచి ఈ భారీ యాక్షన్ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. అలాగే నా సామిరంగా డైరెక్టర్ కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట. వీటితో పాటు ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పూరి జగన్నాథ్ తో మూవీని కూడా కింగ్ ఇప్పుడు చేయాలనుకుంటున్నాడట. డబుల్ స్మార్ట్ రిలీజ్ తర్వాత పూరి జగన్నాథ్ మేకింగ్ లో శివమణి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈసారి వీరిద్దరూ కలిసి శివమణికి సీక్వెల్ తీసుకొస్తారో లేక కొత్త కథతో సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. ఒక్కసారి ఆడియన్స్ కనుక హీరోయిన్ కు కనెక్ట్ అయితే ఆ తర్వాత వారు నటించే ప్రతి సినిమాకు కనెక్ట్ అయిపోతారు. బొమ్మరిల్లులో జెనీలియా, ఏమాయ చేసేవేలో సమంత, ఫిదాలో సాయి పల్లవి అలాంటి మ్యాజిక్ ను చేశారు. ఇప్పుడు బేబీతో వైష్ణవి అలాంటి క్రేజ్ ను అందుకుంది. ఇప్పుడు ఆమె నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్ అవుతోంది. ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవుతుందా? టాప్ లీగ్ లోకి అడుగు పెడుతుందా? లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వండర్ బేబీ. ఈ మూవీతో యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాలో ఆమె నటనను చూసి పరిశ్రమ మొత్తం ఆశ్చర్యపోయింది.
ఓ చిన్న చిత్రం 100 కోట్ల వసూళ్లను దాటింది అంటే అందులో వైష్ణవి రోల్ చాలా ఉంది. బేబీతో బ్లాక్ బాస్టర్ అందుకొని యూత్ హార్ట్స్ ను క్రష్ చేసి ఇన్స్టెంట్ స్టార్ గా మారిన వైష్ణవి ఇప్పుడు లవ్ మీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తూ ఉన్న సినిమా కావటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే లవ్ మీ కనుక మెప్పిస్తే, అందులోనూ వైష్ణవి మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తే మాత్రం ఆమె కెరీర్ కు తిరుగుండదు. లవ్ మీ తర్వాత కూడా వైష్ణవి చేతిలో 3-4 చిత్రాలున్నాయి. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఇచ్చే జోష్ వేరు. మరి వైష్ణవి కెరీర్ లో ఏం జరగనుందనేది వీకెండ్ వరకు ఆగితే తెలిసిపోతుంది. మే 25న లవ్ మీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 1000 కోట్లు అనగానే ఏ సినిమా వసూళ్లు అనుకోకండి. గత 5 నెలల్లో ఒకే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ, అది కూడా దేశంలో అతి చిన్న పరిశ్రమ కొల్లగొట్టిన వసూళ్లు అవి. హిట్ తర్వాత హిట్ కొడుతూ మెల్లగా బాలీవుడ్ 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి 5 నెలలకే 1000 కోట్లంటే 12 నెలలు గడిస్తే మార్క్ 2000 కోట్లు దాటుతుందా? ఒక్కో ఏడాది ఒక్కో ఇండస్ట్రీకి కలిసొస్తుంది. అలా 2024 మాలీవుడ్ కు కలిసొచ్చింది. కలిసి రావడం అంటే అలా ఇలా కాదు, 1000 కోట్ల వసూళ్లు కురవడమే. మాలీవుడ్ అంటే ఎంత చిన్న పరిశ్రమ అనేది తెలిసిందే. అలాంటి ఇండస్ట్రీ ఇయర్ స్టార్టింగ్ నుంచి వరుస విజయాలను అందుకుంటూ ఇప్పుడు మొదటి 5 నెలల్లోనే 1000 కోట్లు కొల్లగొట్టే పరిశ్రమగా మారింది. ఏడాది ప్రారంభం నుంచి మాలీవుడ్ సాధిస్తున్న విజయాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. మంజుమెల్ బాయ్స్ 240 కోట్లు వసూళ్లు దాటేస్తే మిగతా స్టార్ హీరోలు ఎవరూ 150 కోట్లకు తగ్గలేదు. గోట్ లైఫ్ తో పృథ్వీరాజ్ కుమార్ 150 కోట్లు రాబట్టాడు. ఇక ఫాహిద్ ఫాజిల్ తన ఆవేశాన్ని చూపించి కెరియర్ లో తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు. ఈ చిత్రం 150 కోట్ల మార్కు దాటింది. ఇక ప్రేమలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిన్న కామెడీ ప్రేమ కథా చిత్రం 140 కోట్లు రాబట్టింది. ఇక బ్రహ్మయుగం, అబ్రహం ఓజ్లర్, మలై కొట్టై, వర్షం గల్లకు, శేషం లాంటి చిత్రాల వసూళ్లు కలుపుకుంటే మాలీవుడ్ లెక్క 1000 కోట్లు దాటినట్లే. మరో విచిత్రమైన విషయం ఏంటంటే మాలీవుడ్ కొల్లగొట్టిన 1000 కోట్ల వసూళ్లలో ఇండియా నుంచి 650 కోట్లు వస్తే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 350 కోట్లు వచ్చాయి. మే వరకు సిచ్యువేషన్ ఇలా ఉంటే డిసెంబర్ వరకు మాలీవుడ్ మరింత రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ వరుస పెట్టి మూవీస్ రిలీజ్ చేస్తుండడం, మిగతా హీరోలు జోష్ మీద ఉండడంతో ఇయర్ ఎండ్ కు మాలీవుడ్ మార్కు 2000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు.